నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా డిస్కస్ చేయబోయే అంశాలు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున పురస్కరించుకుంటారు. ఆఫ్ కోర్స్ అది రీసెంట్ గానే జరిగింది. తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదా నథింగ్ టు వరీ, విల్ టాక్ అబౌట్ ఇట్. ఆ రోజున పురస్కరించుకుంటూ ఒక రాష్ట్రంలో, అంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో 2 చిత్తడి నేలలను యాడ్ చేశారనమాట. అలా యాడ్ చేయడం వల్ల ఆ రాష్ట్రం మన భారతదేశంలోనే అత్యధిక చిత్తడి నేలలు కలిగి ఉన్న రాష్ట్రంగా అవతరించింది. మరి అత్యధిక చిత్తడి నేలలు అన్నప్పుడు ఆబ్వియస్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమన్నా ఉన్నాయన్న డౌట్ వస్తుంది కదా. ఒకవేళ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుందాం. అలానే 2024 సంవత్సరాన్ని ఇండియన్ నేవీ ఒక పేరుతో పురస్కరించుకోవాలనుకుంటోంది, ఒక పర్టికులర్ పర్పస్ మీద ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటోంది. ఇంతకీ 2024ని ఇండియన్ నేవీ ఏమని పిలుస్తుంది? ఇండియన్ నేవీ అంటే గుర్తుకొచ్చింది, మనం రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని పురస్కరించుకున్నాము. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే బేసిక్గా కోస్ట్ గార్డ్స్కి సంబంధించింది. చాలామందికి చిన్నప్పటి నుంచి ఉన్న సందేహం ఏంటంటే, ఆల్రెడీ ఇండియన్ నేవీ ఉన్నప్పుడు మళ్ళీ కోస్ట్ గార్డ్ ఎందుకు వచ్చింది అని. సో కోస్ట్ గార్డ్కి నేవీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం కొంచెం బేసిక్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే సుబేదార్ ర్యాంక్ దక్కించుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు? ఇలా వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద హ్యాపీగా కామెంట్ చేయండి. దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఒకవేళ తెలియకపోతే కంగారు పడకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, బికాజ్ యూ విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ మెన్షన్. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ చాలా దగ్గరలో ఉంది. సో ఎవరైతే సార్ మాకు చాలా టైం తక్కువగా ఉంది కానీ మేము ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నామని అనుకుంటున్నారో, మీకోసమే అప్టెక్ జాబ్స్ యాప్ క్విక్ రివిజన్ సిరీస్ని లాంచ్ చేసింది. ఈ క్విక్ రివిజన్ సిరీస్ బేసిక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని 5 అవర్స్లో ఫినిష్ చేసేస్తారనమాట. సో ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు పట్టుమని కూర్చుంటే ఒక రోజులో ఫినిష్ చేసేయచ్చు అనమాట, ఎందుకంటే 5 అవర్స్లోనే కంటెంట్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి. అలా మీకు ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం, అలానే హిస్టరీలో కూడా మళ్ళీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్, మిడావల్, మోడర్న్, జాగ్రఫీ దగ్గరికి వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, వీటన్నిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు 5 అవర్స్లో ఉంటుంది. సో దట్ ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో అందువచ్చిన అవకాశం 80% కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఒకవేళ ఆల్రెడీ అప్టెక్ జాబ్స్లో కానీ, అప్టెక్ జాబ్స్ ప్లస్లో కానీ ఏదన్నా ఫుల్ టైం కోర్స్ ఒకటి పర్చేస్ చేస్తున్నట్టయితే మీకు ఈ కోర్స్ 49 రూపాయలకే లభిస్తుంది. మామూలుగా అయితే ఈ కోర్సు 199 రూపాయలకి లభిస్తుంది విత్ 40 days వ్యాలిడిటీ. బట్ కన్సిడరింగ్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఆల్రెడీ పర్చేస్డ్ అ ఫుల్ కోర్స్, దెన్ ఇట్ విల్ బీ ఫర్ 49 రూపీస్. మీకు ఏ విధంగా డౌట్ ఉంటే కనుక, ఏదన్నా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే కనుక 9133449696 ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఎక్కువ ఆలోచించకండి, బికాస్ టైం చాలా తక్కువగా ఉంది. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అలానే మరి ఇవాళ కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? సో ఇవాళ మనం చర్చించుకోబోయే మొదటి అంశం, విచ్ స్టేట్ అచీవ్స్ ద రికార్డ్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా? సో మన భారతదేశంలో చిత్తడి నేలల్లో ఉంటాయి, వీటిని ఇంగ్లీష్లో వెట్ ల్యాండ్స్ అని అంటూ ఉంటారు. ఈ వెట్ ల్యాండ్స్ అనేవి ఒక విధమైన యునీక్ ఈకో సిస్టమ్స్ అనమాట. అయితే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రామ్సర్ కన్వెన్షన్ ఉంది. సో ఏదైనా సరే ఒక చిత్తడి నేల రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడింది అని అంటే దాట్ గెయిన్స్ ది గ్లోబల్ ఇంపార్టెన్స్. సో అప్పుడు దాన్ని ఈజీగా ప్రొటెక్ట్ చేయడానికి ఒక వెసులుబాటు కల్పిస్తుంది, లేదు మనకు ఉంటుంది అని చెప్పచ్చు. మరి భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో, అంటే ఎక్కువ నంబర్లో రామ్సర్ సైట్స్ లేదు చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏది అన్నది ప్రశ్న. మరి సరైన ఆన్సర్ ఏంటి అని అంటే తమిళనాడులో 16 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. సో రీసెంట్గా కొరైవెట్టి బర్డ్ శాంచురీ, అలానే లాంగ్వుడ్ షోలా వైల్డ్ లైఫ్ రిజర్వ్, మళ్ళీ చెప్తున్నాను పేరు, కొరైవెట్టి బర్డ్ శాంచురీ, లాంగ్వుడ్ షోలా వైల్డ్ లైఫ్ రిజర్వ్, ఈ రెండింటిని యాడ్ చేస్తే తమిళనాడులో 16 వెట్లాండ్స్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి తమిళనాడులో 16 ఉంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉండాలి అని. వెల్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండియా, వీ హ్యావ్ 80. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని చిత్తడి నేలలను కలిపితే ఆ సంఖ్య 80కి వస్తుంది అనమాట. సో రీసెంట్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 2 యాడ్ చేశారు కాబట్టి ద నెంబర్ ఈజ్ 80. అలానే ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ఒక రోజును సెలబ్రేట్ చేసుకుంటారు, దట్ ఈజ్ 2nd February. సో ఈ సంవత్సరానికి 2024 సంవత్సరానికి కూడా 2nd February. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. 2 ఫిబ్రవరి ఎలాగో 2 నెలలు అందరికి గుర్తుంటుంది, సో 2ని కూడా గుర్తుపెట్టుకోండి. సో 2 ఫిబ్రవరి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే. సో అలా తమిళనాడులో ఇప్పుడు 16 ఉన్నాయి. ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయని. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక చిత్తడి నేల ఉంది. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ వెట్లాండ్ విచ్ ఈస్ కొల్లేరు లేక్. కొల్లేరు సరస్సు ఒకటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడ్డ చిత్తడి నేల. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కింద పరిగణిస్తే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏ చిత్తడి నేల లేదు.
till now no wetland or no region has been considered as a wetland and it hasn't been recognized yet. సో తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే ఉంది, తమిళనాడులోనో 16 ఉన్నాయి, ఇండియా మొత్తంలో 80 ఉన్నాయి. 2nd February వరల్డ్ వెట్లాండ్స్ డే. అండ్ ఈ వెట్లాండ్స్ సంబంధించి రామ్సర్ కన్వెన్షన్ వీటికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏది ఈ బాధ్యతలన్నీ చూసుకుంటుంది అని అంటే EFCC మంత్రిత్వ శాఖ. మీరు అనొచ్చు కొత్తగా మీరు ఏమైనా క్రియేట్ చేశారా మాస్టర్ అని. నేనేం క్రియేట్ చేయలేదు, దాన్ని అలానే పిలుస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. అంటే పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు, ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఈ అంశానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ వీటన్నిటి గురించి చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఈ రామ్సర్ కన్వెన్షన్ సైట్స్కి సంబంధించి ఏదైతే వెట్లాండ్ సైట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి అంటే ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో రామ్సర్ సైట్స్కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. ఇక్కడ ఏదైతే పైన ఐ కార్డ్స్ ఉన్నాయో నేను చూపిస్తాను, చూసారు ఇక్కడ స్క్రీన్ పైన, అక్కడ ఐ కార్డ్స్లో దాని యొక్క లింక్ ఇస్తాము. సో మర్చిపోకుండా ఆ వీడియోని కూడా చూడండి. సో యుల్ బి గెటింగ్ మచ్ మోర్ డీటెయిల్డ్ ఐడియా అబౌట్ దిస్ రామ్సర్ కన్వెన్షన్ అండ్ దిస్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా. మరి వాళ్ళ కరెంట్ అఫైర్స్లో రెండో ముఖ్య అంశం గమనిస్తే హూ బికమ్స్ ఇండియన్ ఆర్మీస్ ఫస్ట్ ఫీమేల్ సుబేదార్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ ఆర్మీ హైరార్కీని జాగ్రత్తగా గమనించండి. మీరు మామూలుగా వినే పేర్లు ఎప్పుడు కూడా మేజర్, లెఫ్టినెంట్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ అలా ఉంటుంది కదా. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బేసిక్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి 3 కేటగిరీలు ఉంటాయన్నమాట. ఆ 3 కేటగిరీలు ఏంటి అంటే ఒకటి కమిషన్డ్ ఆఫీసర్, ఇంకోటి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇంకోటి నాన్ కమిషన్డ్ ఆఫీసర్. ఈ కమిషన్డ్ ఆఫీసర్ ఏదైతే ఉందో అది బేసిక్గా మిలిటరీకి సంబంధించిన అథారిటీ ఉన్న పీపుల్ అని చెప్పచ్చు. లెఫ్టినెంట్, కల్నల్, మేజరు, బ్రిగేడియరు వీళ్ళందరూ అనమాట. దెన్ కమ్స్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ సుబేదార్ లేదా నైబ్ సుబేదార్. సో ఈ సుబేదారు, నైబ్ సుబేదారు, సుబేదార్ మేజరు ఇవన్నీ కూడా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్లోకి వస్తారు. తర్వాత మీరు నైక్ అలాంటివి విని ఉంటారు, హవెల్దారు, నైక్ ఇవన్నీ కూడా, అవన్నీ నాన్ కమిషన్డ్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే కమిషన్ని గ్రూప్ ఏగా లేదు గ్రూప్ 1గా, దీన్ని గ్రూప్ బిగా లేదు గ్రూప్ 2గా, లేదు దీన్ని గ్రూప్ సి లేదా గ్రూప్ 3గా పరిగణించవచ్చు. సో వీళ్ళందరూ మిలిటరీకి సంబంధించి అథారిటీ ఉన్నవాళ్ళు, విరాజ్ వీళ్ళకి అంతగా అథారిటీ ఉండదు. కమిషన్డ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎవరు? లెఫ్టినెంట్, కల్నల్, మేజర్, బ్రిగేడియర్ వాళ్ళందరూ. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ సుబేదార్, నైబ్ సుబేదార్, సుబేదార్ మేజర్. అలానే నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చేసరికి నైక్ వీళ్ళందరూ అనమాట, హవల్దార్ వీళ్ళందరూ. అయితే ఈ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ పొజిషన్లోకి వచ్చిన మొట్టమొదటి మహిళ ఎవరు అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ ప్రీతి రజాక్. ప్రీతి రజాక్ యాక్చువల్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక షూటర్ అనమాట. అంటే ఇప్పుడు మనం షూటింగ్లో చూస్తుంటాం, స్పోర్ట్స్లో షూటింగ్ అని ఒకటి ఉంటుంది. సో ప్రీతి రజాక్ గారు ఆ రంగానికి సంబంధించిన ఆవిడ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. అయితే ఇండియన్ ఆర్మీలో ఆవిడ ఇన్నాళ్ళు కూడా హవిల్దార్ పొజిషన్లో ఉన్నారు. అంటే షీ వాజ్ అ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ కేటగిరీ అనమాట, ఆ కేటగిరీలో ఉన్న పర్సన్. అయితే నాన్ కమిషన్డ్ కేటగిరీ నుంచి ఆవిడకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లోని సుబేదార్ పోస్ట్ దక్కించుకుంది. ఇన్ దట్ వే ప్రీతి రజాక్ గారు ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ టు బికమ్ సుబేదార్ ఇన్ ఇండియన్ ఆర్మీ. సో చరిత్ర లిఖించబడింది కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుని తీరాలి. మరి వాళ్ళ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మూడవ ముఖ్యాంశం ఏంటి అని గమనిస్తే ఇండియాస్ ఫస్ట్ బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ ఆన్ February 16th ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ విచ్ సిటీ. ఇక్కడ మనకి 2 విషయాలు ఆల్రెడీ తెలుస్తున్నాయి, మనం 3వ విషయాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. భారతదేశంలోనే మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ని February 16వ తారీఖున నిర్వహిస్తున్నారు అనేది తెలిసిపోయింది. కానీ క్వశ్చన్ ఏంటిది, ఎక్కడ నిర్వహిస్తున్నారు అని. సో దీన్ని యాక్చువల్గా వాళ్ళు తపస్య బీచ్ ఫెస్టివల్ అని పిలుస్తున్నారు. నా రైటింగ్ మేబీ మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, బట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తపస్య బీచ్ ఫెస్టివల్. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఎమర్జ్ అనమాట. ఎమర్జ్ అంటే ఆవిర్భవించడం లేదు ఉద్భవించడం అని అర్థం. సో ఎవరు ఉద్భవిస్తున్నారు ఇక్కడ? స్టార్టప్లు. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, అంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఐడియాస్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళు బీచ్ దగ్గర కండక్ట్ చేస్తున్నారు. సో నార్మల్గా ఈ స్టార్టప్లు, మీటింగ్లు, ప్రోగ్రాంలు అన్నీ కూడా ఎప్పుడో ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో జరుగుతుంటాయి, ఆఫీసుల్లోనూ ఆడిటోరియంస్లోనూ జరుగుతూ ఉంటాయి. అయితే కొంచెం డిఫరెంట్గా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇలా ఫస్ట్ బీచ్ స్టార్టప్ ఫెస్టివల్ చేస్తున్నారు. సో దాన్ని ఎమర్జ్ 2024 అని పిలుస్తున్నారు, లేదు తపస్య బీచ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తున్నారు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఇది February 16 జరుగుతుంది, ఓకే ఫైన్, బట్ ఏ నగరంలో జరుగుతుంది? దాట్స్ ద పాయింట్ కదా. సో అది ఎక్కడ జరుగుతుంది అంటే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు అనే నగరంలో. ఇంతకుముందు దీన్ని అందరూ మ్యాంగళూరు అని పిలిచేవాళ్ళు. ఎలా అయితే బెంగళూరుని బెంగళూరు అని పిలుస్తున్నారో అలా మ్యాంగళూరుని మంగళూరు అని పిలుస్తున్నారు. అలానే లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ మంగళూరు. మంగళూరుని ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటూ ఉంటారు.
మామూలుగా మీలో చాలా మందికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఉన్న సంగతి నాకు కూడా తెలుసు. ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ ఇష్టం అయితే కనుక కింద ఎస్ సార్ ఐ లైక్ ఐస్ క్రీమ్ అని కామెంట్ చేయండి. సో ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మంగళూరుని పిలుస్తారు. ఎందుకంటే మంగళూరులో మీరు ఎక్కడ చూసినా ఎస్పెషల్లీ బీచ్ వైపు చూస్తే కనుక వీధులు మొత్తం అన్నీ కూడా ఐస్ క్రీమ్ శాండ్విచ్ అని, ఐస్ క్రీమ్ పార్లర్స్ అని, మొత్తం ఐస్ క్రీమ్ షాప్లో కనిపిస్తుంటారు అనమాట. సో అంత భారీ సంఖ్యలో ఐస్ క్రీమ్లు ఎక్కువగా ఐస్ క్రీమ్ పార్లర్లు ఎక్కువగా ఇంకెక్కడ కనిపించలేదు అన్న విధంగా మంగళూరు నగరాన్ని ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. సో ఏది ఏమైనా సరే భారతదేశంలో మొట్టమొదటి బీచ్ సైడ్ అంటే బీచ్ వైపు ఒక స్టార్టప్ ఫెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని అంటే ఫిబ్రవరి 16వ తారీఖున మంగళూరు నగరంలో నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మనం ఇంకో ముఖ్య అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇండియా సెలబ్రేట్స్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఆన్. అంటే బేసిక్గా భారతదేశం కోస్ట్ గార్డ్ డేని ఏ రోజున పురస్కరించుకుంటుంది లేదా ఏ రోజున జరుపుకుంటుంది అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ 1-2. అంటే ఈ సంవత్సరం ఒకటే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 1వ తారీఖున ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని కోస్ట్ గార్డ్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళకి 48th రైజింగ్ డే అనమాట. సో చాలా మంది కోస్ట్ గార్డ్స్ని చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్గా చూస్తూ ఉంటారు, అండర్ రేటెడ్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు మనం ఆర్మీ అన్నా లేదు ఇన్ జనరల్గా మిలిటరీ అన్నా సరే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇమీడియట్గా గుర్తుకొస్తాయి, కానీ కోస్ట్ గార్డ్ అంతగా పట్టించుకోరు. బట్ కోస్ట్ గార్డ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఏదైతే ల్యాండ్ మీద ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయో అలానే నేవీ ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి మధ్య ఒక బ్రిడ్జ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది కోస్ట్ గార్డ్స్ అనే చెప్పాలి. అండ్ ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ నేవీ ఉన్నప్పుడు మళ్ళీ కోస్ట్ గార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చారు లేదు ఎందుకు వచ్చారు అన్న డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఉదాహరణకి మన దక్షిణ భారతదేశం మ్యాప్ ఆల్మోస్ట్ ఇలా ఉంటుందా? ఇటువైపు బాబ్ ఉందా? అదేనండి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఇటువైపు యాస్ ఉందా? ఏఎస్ అరేబియన్ సీ. కింద ఇండియన్ ఓషన్ ఉందా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ ప్రాంతం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భూమి మీద ఉంది. సో ఒకవేళ అక్కడెక్కడైనా లా అండ్ ఆర్డర్ని చూసుకోవాలంటే ఎవరు చూస్తారు? పోలీసులు చూస్తారు. బట్ యాజ్ యూ కీప్ గోయింగ్ ఇన్ టు ద సీస్ దాన్ని ఎవరు చూస్తారు అని అంటే ఇన్ జనరల్గా అందరూ చెప్పేది ఏంటిది? ఇండియన్ నేవీ చూసుకుంటుంది, సముద్రాలను రక్షించేది ఇండియన్ నేవీ అని. కానీ ఇక్కడ చిన్న సెగ్రిగేషన్ ఉందన్నమాట. ఆ సెగ్రిగేషన్ ఏంటంటే బేసిక్గా 12 nautical miles, 12 to 200 nautical miles అండ్ బియాండ్ 200 nautical miles. నాటికల్ మైల్ అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ అది కూడా అడుగుతారు నాకు తెలుసు. ఒక మైల్ అంటే ఎంత? 1.6 kilometers. అలా ఒక నాటికల్ మైల్ అంటే 1.8 kilometers అనమాట. అప్రాక్సిమేట్గా ప్రిసైజ్గా కాదు, మామూలుగా ఒక మైలు నడిచాను అంటారు. ఒక మైలు నడవడం అంటే 1.6 kilometers నడవడం అనమాట. అలానే ఒక నాటికల్ మైల్ ఎవరు నడవలేరు కానీ బికాస్ ఇట్స్ కన్సిడరింగ్ ద వాటర్. బట్ 1 nautical mile అంటే అప్రాక్సిమేట్గా 1.8 kilometers. అట్లా ఇప్పుడు 12 into 1.8 వేస్తే ఎంత వస్తుందో చూసుకోండి. సో ల్యాండ్ దగ్గర నుంచి అంతవరకు డిస్టెన్స్ అంటే 12 nautical miles లోపల వరకు ఏ స్టేట్కి ఆ కోస్ట్ ఏరియా ఉంటే ఆ స్టేటే చూసుకుంటుంది. 12 nautical miles వరకు 12 into 1.8 లేదా అప్రాక్సిమేట్గా లెక్క కోసం చెప్తున్నాను. దీనికి కాసేపు 2 అని కన్సిడర్ చేసుకోండి కొంచెం సేపు. సో 12 into 2 would be 24. అంటే సముద్రం దగ్గర నుంచి 24 kilometers డిస్టెన్స్ వరకు ఏదైతే వాటర్ ఏరియా ఉందో దాన్ని ఆ స్టేట్ పోలీసే చూసుకుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ 12 nautical miles నుంచి 200 nautical miles వరకు కూడా కోస్ట్ గార్డ్స్ చూసుకుంటారు. దిస్ ఈజ్ వేర్ దే కమ్ ఇన్ టు ద పిక్చర్. 200 nautical miles దాటిన తర్వాత సో 200 into 2 అప్రాక్సిమేట్గా అగైన్ 1.8 దో 200 into 2 400. సో ల్యాండ్ నుంచి కోస్టల్ బీచ్ ఏరియా లేదు బీచ్లో ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి 400 kilometers దాటిన తర్వాత ఇండియన్ నేవీ రంగంలోకి దిగుతుంది అనమాట. సో అందుకని 12 nautical miles లోపల స్టేట్ పోలీసే చూసుకుంటుంది. 12 nautical miles నుంచి 200 nautical miles మధ్యలో కోస్ట్ గార్డులు ఉంటారు. 200 nautical miles తర్వాత ఇండియన్ నేవీ ఉంటుంది. సో ఇటు ఇండియన్ నేవీకి ఇటు పోలీసులకి బికాస్ పోలీసులు ల్యాండ్ వైపు కూడా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోస్ట్ గార్డ్స్ పనిచేస్తున్నారు. అలానే యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్ జరగకుండా ఏదైతే మెరైన్ ఈకో సిస్టమ్ ఉంటుందో దానిని కాపాడుతూ అలానే అక్కడ ఆయిల్ డ్రిల్లింగ్ లాంటి ఒకవేళ ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుతూ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ బిజినెస్ యాక్టివిటీస్ అయితే వాటికి సపోర్ట్ చేస్తూ ఫిషర్మెన్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా వరదలు తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు అక్కడైనా చిక్కుకుపోతే కనుక వాళ్ళని కాపాడి మళ్ళీ ఒడ్డుకు తీసుకురావడం ఇలాంటి పనులన్నీ కూడా కోస్ట్ గార్డ్సే చేస్తారు. మనం వాళ్ళని చాలా తక్కువగా చూస్తాము. తక్కువగా ఇన్ ద సెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చినంత ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వమన్నమాట. సో ఐ హోప్ యూ గాట్ ద థింగ్. సో దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. సో వాళ్ళకి మనం ఇప్పుడు కూడా మిగిలిన సైనిక అధికారులు ఎవరైతే ఉంటారో వారితో పాటు సమానంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఆల్సో డూ రిమెంబర్ 2024వ సంవత్సరానికి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ తన యొక్క థీమ్ని ఏంటి అని ఇంకా చెప్పలేదు. బట్ ఆల్రెడీ తేదీ అయిపోయింది February 1 కాబట్టి
బట్ ఏది ఏమైనా మనం చెప్పలేం, వాళ్ళ యొక్క థీమ్ లేట్గా కూడా రిలీజ్ చేయొచ్చు. బట్ బేసిక్గా వాళ్ళ యొక్క వేలర్కి, వాళ్ళ యొక్క కమిట్మెంట్కి, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీకి, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్కి, వీటికి సంబంధించిన థీమ్ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రిలీజ్ చేసినా సరే. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్ యాజ్ వెల్. ఇప్పుడు మనం 5వ ముఖ్యాంశం ఏంటో గమనిద్దాం. ఇన్ ఎ స్ట్రాటజిక్ మూవ్ ద ఇండియన్ నేవీ హ్యాస్ డిక్లేర్ 2024 as. మనం ఇప్పుడే కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అదైతే డిఫరెన్స్ మీకు తెలిసిపోయింది కదా, కోస్ట్ గార్డ్లు ఎందుకుంటున్నారు, నేవీ ఎందుకుంటున్నారు అని. సో ఇండియన్ నేవీ బేసిక్గా 2024 ఇయర్ని నేవీకి సంబంధించి ఒక పర్టికులర్ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటోంది. దాని ఏంటంటే దాని పేరు లేదు, వాట్ ఎవర్ దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ నేవల్ సివిలియన్స్ అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు నేవల్ సివిలియన్స్ ఏంటి అని. మామూలుగా సివిలియన్స్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కామన్ పీపుల్ ఇన్ జనరల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఇక్కడ నేవల్ సివిలియన్స్ అంటే వీళ్ళు కూడా నేవీలో పనిచేస్తున్న వాళ్ళే, కానీ నేవీలో బేసిక్గా ఒకళ్ళు మిలిటరీ రోల్ ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళు నార్మల్ రోల్ ఉన్నవాళ్ళు, లేదు ఒక విధంగా చెప్పాలి అంటే అఫీషియల్ రోల్ ఉన్నవాళ్ళు, లేదు ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ చూసుకుంటున్న వాళ్ళు అని చెప్పచ్చు ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఎవరైతే మిలిటరీ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఆబ్వియస్లీ నేవల్ ఆఫీసర్స్ అవుతారు. కానీ ఎవరైతే మిలిటరీ రోల్ కాకుండా బట్ స్టిల్ నేవీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నేవల్ సివిలియన్స్ అంటారు. సో నేవీ పని చేయాలంటే కేవలం నేవీ మిలిటరీ ఆఫీసర్స్ ఉంటే సరిపోదు కదా, సివిలియన్స్ కూడా కావాలి కదా. అందుకని వాళ్ళని ఉద్దేశించి 2024 సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండియన్ నేవీ. అందుకే ఇండియన్ నేవీ 2024ని ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ అంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఒకవేళ నేర్చుకుంటే కనుక కింద ఎస్ అని చెప్పండి, దట్ వుడ్ బి గ్రేట్ టు నో. అలానే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని ఖచ్చితంగా ఇంకో 10 మందికైనా షేర్ చేయండి, సో దట్ ఇలాంటి మంచి విషయాలు, అలానే ఇన్ఫర్మేటివ్ థింగ్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒకవేళ మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ వెన్ ఎవర్ దేర్ ఈస్ సంథింగ్ న్యూ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అలానే గుర్తుంది కదా, ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకుని అప్టెక్ జాబ్స్ ఒక క్విక్ రివిజన్ కోర్సును లాంచ్ చేసింది. ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, అలానే జాగ్రఫీ. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీ, మిడావల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలానే ఇండియన్ సొసైటీ, వీటికి సంబంధించి క్విక్ రివిజన్ సిరీస్ ఉంది. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు 5 అవర్స్లోనే ఫినిష్ చేయడం జరుగుతుంది, సో దట్ మీకు రివిజన్ పరంగా బాగా హెల్ప్ అవుతుంది. ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావెంట్ డన్ దర్ ప్రిపరేషన్ వెల్. అలానే ఎవరైతే ఇప్పటివరకు అసలు ఏమి చదవలేదో వాళ్ళకు కూడా ఒక విధంగా కొన్ని అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది, సో దట్ మీరు మీ ఎగ్జామ్ని బాగా అటెంప్ట్ ఇవ్వగలుగుతారు. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే మీరు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ని క్లియర్ చేసి మీరు అనుకున్న ఉద్యోగం మీరు తెచ్చుకుని, మీరు అలానే మీ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని ఖచ్చితంగా చిగురింపేలా చేస్తారని ఆకాంక్షిస్తూ ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.